యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడంలో చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుచున్నాను. మీ లైఫ్లో ఇదివరకు కనివిని ఎరగని ఆశీర్వాదాన్ని, అద్భుత కార్యాన్ని మీ జీవితంలో చూడబోతున్నారు. మిమ్మల్ని వర్ధల చేసి పెంపొందింప చేసి ఉన్నత స్థాయిలో దేవుడు కూర్చుండపెట్టాలని ఎంతో కోరిక కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 6:14 మీ వాగ్దానం. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో కుటుంబ సమేతంగా దేవుని ఆనందించలాగన ఒక బలమైన కార్యం, ఒక అసాధారణమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఈ మార్నింగ్ మన్నా అనే కార్యక్రమానికి నేను తీసుకుంటున్న వాక్యపట్నం యోహాను సువార్త 5వ అధ్యాయం 1-14 వచనాలు. ఇది అందరికీ తెలిసిన వాక్యపట్నం. అనేక దినాల్లో నేను దీని గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు ఏదో దేవుడు మీతో కొత్తగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. 38 ఏళ్ళుగా పక్షవాతంతో బాధపడిన వ్యక్తిని యేసు ప్రభు అద్భుతంగా బాగు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇంత 38 సంవత్సరాలు ఎందుకు ఇంత లాంగ్ టర్మ్ అక్కడ ఆయన స్వస్థతకు తీసుకుంది? ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఆయన స్వస్థ పొందడానికి అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్వస్థత పొందడానికి ఈవెన్ వైద్యుల వలన కాకపోయినా దేవుడి ద్వారా ఒక పద్ధతిలో, అంటే దేవదూతల ద్వారా స్వస్థత పొందడానికి అక్కడ అవకాశం ఉన్నప్పటికీ స్వస్థత పొందలేదు. ఈ 38 సంవత్సరాలుగా తన కళ్ళు ఎదుటనే ఎన్నో వేల మంది బాగుపడుతున్నారు, స్వస్థపడుతున్నారు, మేలు పొందుకున్నారు, దీవించబడి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈయన మాత్రం అక్కడే పడి ఉన్నాడు. దీనికల కారణం ఏంటి అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే చాలా విషయాలు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు ఈ విషయం ఈరోజు మీతో పంచుకోవాల్సి వస్తుందంటే, కొంచెంమంది సమస్యలు దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంది. 20 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. మ్యారేజ్ 20 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. కొంతమందికి కోర్టు కేసు 10 సంవత్సరాలు అయింది, కోర్టు కేసు తెరలేదు. ఎప్పుడో ఉండి మీ చిన్ననాటి నుండి కొంతమంది ఎప్పుడు చూసినా సమస్యలే. కొంతమందికి ఎప్పుడు ఉండి అప్పులు ఎంత బయటపడాలనుకున్నా బయటపడకపోతున్నారు. కొంతమంది ఏమో ఎప్పుడు చూసినా ఆత్మీయ పోరాటం, దెయ్యాలతో పోరాటం, చేతబడి శత్రు మంత్ర ప్రయోగాలు అది ఇది చెప్పి అలాగా. కొంతమందికి ఏది ముట్టుకున్నా కలిసి రావట్లేదు. వ్యాపారంలో చూస్తే ఎంతో సమస్యలు, పోరాటం, శోధన. కొంతమంది సేవకు వచ్చిన మొదలుకొని ఈనాటి వరకు ఎప్పుడు చూసినా అభివృద్ధి లేకపోవటం, ఆశీర్వాదం లేకపోవటం, నెమ్మది లేకపోవటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మన సమస్యలు గల కారణం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, ప్రభువులో బలపడటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వాక్యం మీతో చెప్పడం జరుగుతుంది. మొదటి కారణం ఏంటంటే, ఈ వ్యక్తిలో ఇంకా ఎంత మాత్రము ప్రయత్నం చేయటం అనేది ఈయనలో మనకు కనబడట్లేదు. తనకు తానే నేను బాగుపడాలనే ఆలోచన లేదు, మరి ప్రయత్నం కూడా చేయట్లేదు. దేవుని బిడ్డలారా, ప్రయత్నం ఎప్పుడైతే మనం మొదలు పెడుతున్నామో, ఆత్మీయంగా దైవికంగా ఎప్పుడైతే మొదలు పెడతామో, అప్పుడు దేవుని పైన ఆధారపడాలనే ఆలోచన మనకు కలుగుతాయి. కనుక మీరు మొదటిగా మీ ప్రయత్నం మీరు మొదలు పెట్టాలి. మీ ప్రయత్నం మొదటిగా మీరు చేయాలి. ప్రార్థన చేయాలి, దేవుని పట్టుకోవాలి, కౌన్సిలింగ్ అడగాలి. అవసరమైతే దైవ సేవకులు ఆశ్రయించి, పాస్టర్ గారు నేను ఎలా బయటపడాలి, దైవజనుడా దేవుడు ఏమంటున్నాడు అని ప్రేయర్కి వెళ్ళి వారితో మాట్లాడి మరి ప్రయత్నం చేయాలి. రెండవది ఏంటంటే, తన సమస్యల గురించి చెప్పటానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టలేనట్టుగా మనకు కనపడుతుంది. చివరికి యేసుప్రభు వచ్చి మరి నువ్వు స్వస్థత పొందకోరుచున్నావు అంటే, అవును తండ్రి, ఏ వ్యక్తి అయినా తన ఖచ్చితంగా ఈ మాట అంటాడు, నేను స్వస్థత పొందకోరుచున్నాను, నేను అందుకోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను పడే ప్రయాస ఇంతంతా కాదు, ఈరోజు మీరు వచ్చారు, నేను దేవుని పరలోక తండ్రికి స్తోత్రం చెప్తున్నాను, నన్ను బాగు చేయండి చెప్పి అడగడత మానేసి ఆయన అయిష్టమైన మాటలు పలకటాన్ని మనం చూస్తున్నాం. కొంతమంది చూడండి, సమస్యల్లో వాళ్ళు కృంగిపోయి బాధపడుతూ ఎవ్వరికి చెప్పరు.
ఇంట్లో తోడపుట్టిన వాళ్ళకి చెప్పరు, ఇంట్లో ఈవెన్ కొంతమంది ఉన్నారు భర్త కూడా చెప్పరు సమస్యలు, భార్యతో కూడా షేర్ చేసుకోరు, తల్లిదండ్రులతో షేర్ చేసుకోరు. ఆ పిల్లలు ఉన్నారు కొంచెంమంది, కాలేజీలో ఏం జరుగుతుందో లేకపోతే ఉద్యోగం చేసే స్థలంలో ఏం జరుగుతుందో, ఎవడు వేధిస్తున్నాడో, ఎంత బాధ పెడుతున్నారో చెప్పరు. వాళ్ళు లోపల కృంగిపోతా బాధపడతా అలా ఉండిపోతారు. అది కూడా కరెక్ట్ కాదు. అది మనము తప్పు కింద తీసుకోవాలి. ఎందుకంటే కనీసం దేవుడితో చెప్పాలి, తర్వాత తగిన వాళ్ళతో మనం చెప్పాలి. చెప్పకపోతే మన నష్టమే కాదా. మూడవది ప్రాబ్లం ఏంటంటే ఆయనకు హెల్ప్లెస్ వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. ఆయనకు ఏ ఒక్కరు సహాయం చేయలేదు. ఆయన అన్న మాటల్లో మనకు కనపడుతుంది, నీవు స్వస్థత పొంద కోరుచున్నావంటే నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరని ఆయన మొదటిగా తన ఇన్నర్ హీలింగ్ కోసం ఆరాటపడటాన్ని మనం చూస్తున్నాం. సో ఈజ్ అ హెల్ప్లెస్ పర్సన్ అన్నమాట. మనుషుల నుండి ఏ ఒక్కటువంటి సహాయం లేదు, నిస్సహాయపు స్థితిలో ఉన్నాడు. బహుశా ఈయన ఎంతమందికి సహాయం చేస్తాడో ముందు. ఇప్పుడైతే తనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేని నిస్సహాయపు స్థితిలో ఉన్నాడు. ఇదే ఈరోజు అనేక మంది పరిస్థితిగా ఉండవచ్చేమో. మీరు ఎవరైతే సహాయం చేస్తారనుకున్నారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడేమో మీరు శోధనలు పడిపోయారు, ఇరుకాటంలో పడిపోయారు. ఇది మీ గురించే కాదా నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంతేకాదు, తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, స్వార్థపరుల చేత బాధపడుతున్నాడు. అందుకొరకు బైబిల్ రాయబడి ఉంది, ఆయన యేసుప్రభువు వారు స్వస్థత పొంద కోరుచున్నావా అంటే నేను దిగడానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు అంటున్నాడు. కొంచెం ఈయనకు చోటు ఇవ్వచ్చు కదండి, చోటు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి సమస్యల చేత పోరాటం చేత మీరు ఉన్నప్పటికీ దేవుడు మీ దగ్గరికి యేసుప్రభువే వస్తున్నాడు, మీకు విడుదల ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు. దీర్ఘకాలముగా మీరు బాధపడితే చాలు, ఇంకా సమస్యలతో పోరాటంతో వేదనతో ఉన్నది చాలు. మిమ్మల్ని దేవుడు విడుదల చేయబోతున్నాడు. కొద్ది దినాల్లోనే అద్భుత కార్యం జరగబోతున్నాయి. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, సమస్యల నుండి, పోరాటం నుండి, శోధన నుండి తప్పించండి ప్రభా. యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచండి. మహత్తరమైన కార్యం జరిగించండి, అభిషేకించండి ప్రభా. అయ్యా, మాకు సహాయం మీ నుండి వస్తాయి తండ్రి. ఇప్పుడే అద్భుతం జరిగించండి ప్రభా. తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7:7 దేవుడు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.